హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలాంటి డీప్ ఫ్రైడ్ స్నాక్స్ ఐటెమ్స్ బయట కొనుక్కొని తినడానికి ఇష్టపడుతూ ఉంటాము. ఈ డీప్ ఫ్రైడ్ మనం అప్పుడప్పుడే కాబట్టి తినేది ఇంట్లోనే హైజీనిక్‌గా, హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం. ఇక్కడ మీకు కలర్‌ఫుల్‌గా రావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడొచ్చు. లేకపోతే ఫుడ్ కలర్ వాడొచ్చు. అరచెక్క నిమ్మరసం, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కరివేపాకు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవంతా చికెన్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి మిక్స్ చేసుకున్న తర్వాతనే మిగతాయి యాడ్ చేసుకుంటే చక్కగా పడతాయి. చికెన్‌కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండి ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్ అయినా వాడొచ్చు. అది అందరి ఇంట్లో ఉండదు కాబట్టి 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 అవర్స్ అలా వదిలేసేయాలి. అప్పుడు చికెన్ అనేది చాలా జ్యూసీగా చాలా బావుంటుంది. అంత టైం లేకపోతే 30 నిమిషాలన్నా పక్కన పెట్టి తర్వాత మనం పకోడీ కింద వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చికెన్‌ని విడివిడిగా వేసుకోవాలి. అప్పుడే చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతది. వెంటనే చికెన్ కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది మిక్స్ చేసుకుంటూ, ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే చికెన్ అనేది ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన చికెన్ పీసెస్‌ని తీసేసుకొని అలాగనే ఇంకొక బ్యాచ్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరకరలాడే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. చికెన్ పకోడా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో జీడిపప్పు వేసుకొని ఇలా జాలీలో ఫ్రై చేసుకుంటే ఎటు సెపరేట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ చికెన్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థాంక్ యూ ఫర్ వాచింగ్.